ఏమిట్రా ఇది? వదిలి వదిలి వదలరా అంటే. సారీరా, లెటర్ రాయడం అయిందా? ఇందా. బాగా రాసావా? ఒక్కసారి చదివితే చాలు, కుక్క పిల్లల వెంటబడాలి. థ్యాంక్ యూ రా. బెస్ట్ ఆఫ్ లక్. క్యారీ ఆన్. రన్నింగ్ సార్. ఒరే టోటల్ హిందీ ఫీల్డ్ లో అసలు రాజ్ కపూర్ అంటేనే ఒక ప్రత్యేక ఏమిటా బాస్? ఏమిటి, ఏదైనా కేసు వచ్చిందా? ఓ చిన్న డౌట్ వచ్చింది. ఏమిటి? అడవి కాచిన వెన్నెల అంటే ఏమిటి బాస్? అడవి కాచిన వెన్నెల అంటే కూడా తెలీదా? తెలీదు బాస్. అడవి కాచిన వెన్నెల. వెరీ వెరీ పిటిఫుల్ కేస్. కమ్ ఆన్, ఐ విల్ టెల్ యు. టేక్ యువర్ సీట్. మిస్ లూసీ, ఇన్నేళ్లు నా దగ్గర సెక్రటరీగా పనిచేసి సింపుల్ థింగ్ అడవి కాచిన వెన్నెలే తెలియదంటే చెప్పండి బాస్. నీ వయసు ఎంత? 26. దట్ మీన్స్ 6 ఏళ్ళు అడవిలో వెన్నెల కాచిందన్నమాట. కాస్త అర్థమయ్యేలా చెప్పండి బాస్. ఇంకా అర్థం కాలేదా? గుసగుసలాడే కళ్ళు, మిసమిసలాడే ఒళ్ళు, నిగనిగలాడే చెక్కిళ్ళు, ఇన్నేళ్లు ప్రేమ పెళ్లి లేకుండా వేస్ట్ అయిపోయాయంటే అడవి కాచిన వెన్నెల. బాస్, ఇంత పెద్ద పెద్ద విషయాలు ఈ చిన్న వయసులో మీకెలా తెలిసాయి బాస్? లూసీ, నేనేమో జూనియర్ లాయర్ అనుకున్నావా? పుట్టి 33 ఏళ్ళయింది. మీ లైఫ్ లో 13 ఏళ్ళు అడవిలో వెన్నెల కాసిందన్నమాట. బాస్, జీవితంలో ఇద్దరం ఒకే తప్పు చేశాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. యు లవ్ మీ. ఐ లవ్ యూ. ఎంత వారలైన కంతదాసులే, ఎంత వారలైన కంతదాసులే. నాకు కావాల్సింది కాంతం కాదు, కనకం. ఓకే బాస్. లూసీ, ఆ పేరు తీసి కనకం అని పెట్టేసుకో. బాస్, కనెక్షన్ ఇచ్చేసాను, కానివ్వండి. గిరిడాలే, నీకోసం పేరే కాదు ఏమైనా మార్చేస్తాను. You get out! Come in! ఏమిటి ఏమిటి ఎలా వచ్చావు? రాక తప్పుతుందా? అఘోరించావు. విషయం ఏమిటో చెప్పు. ఎందుకు అంత చిరాకు? నాకంటే నీ మేలు కోరి వాళ్ళు ఎవరున్నారు చెప్పు. సొంత డబ్బా కట్టి పెట్టి కమ్ టు ది పాయింట్. ఫస్ట్ పాయింట్, వయసు నీకోసం వెయిట్ చేయదురా. నెక్స్ట్ పాయింట్, ప్రేమ పెళ్లి ఇవన్నీ వయసులో కోసం ముచ్చట్లరా. లూసీ తనందరూ తాను ముందుకొచ్చింది, పైగా అందమైంది. కాదనకరా. వాట్? అవును, ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించా. తెలుసుదా? నువ్వు ఇంత తెగిస్తావని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నేను తప్పిని తిరుగుతున్నాను. అండర్స్టాండ్? అది కాదురా, నేను చెప్పేది కాస్త వినరా. కాస్త కాదురా, పూర్తిగానే వింటా. నువ్వు చెప్పినట్టే లూసీని ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటా. చెల్లెం పెట్టకపోతే నాకెందుకు? దానికి పెళ్లి అయితే నాకే, కాకపోతే నాకే. అమ్మ నాన్న ఎలాగూ లేరు కదా. ఉన్న ఒక్కన్న కూడా తన దారి తను చూసుకుంటే అది ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా. దాంతో నీ కళ్ళు తలబడతాయి. అంతేగా అంతేగా నీకు కావాల్సింది. అది కాదురా. నోర్మై, ఇంకెప్పుడు ఇటువంటి బుద్ధి తక్కువ సలహాలు ఇవ్వక. నేను బ్రతుకున్నది నా చెల్లెల కోసం.
చెల్లెమ్మా, ఈ లోకంలో ఏదైనా నీ తర్వాతేనమ్మా. మనం ఊరొదిలి 14 ఏళ్ళైంది. ఇంత దానివి, ఎంత దానివయ్యావో మన వాళ్ళందరికీ ఒక్క మాట చూపించాలందమ్మా. అమ్మగారు అమ్మగారు, లాయర్ గిరిగారు వచ్చారు. ఆయన ఎవరే తెలియదమ్మగారు, అర్జెంట్ కాఫీ తెమ్మన్నారు. ఓ, ఇంత పెద్ద ఇంటిలో ఇద్దరు నౌకర్లా? ఇలా అయితే నిరుద్యోగ సమస్య తీరేదెప్పుడు, ఈ దేశం బాగుపడేదెప్పుడు? థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మీరు అన్నపూర్ణమ్మ గారేనా? అవునండి. కూర్చోండి. పర్వాలేదండి. చూడండి అన్నపూర్ణమ్మ గారు, నేనెంత గ్రేట్ లాయర్నైనా మీరు నిల్చోవడం, నేను కూర్చోవడం ఏమంత బాగోలేదండి. మీరు కూర్చోవాలి, నేను నిల్చోవైనా నుంచోవాలి. అప్పుడే సమానత్వం. నాకు తెలుసు మీరు కూర్చోరని, నేను నిలబడతానండి. ఇదండి సమానత్వం. అన్నట్టు మాటలు పడి మర్చిపోయాను. శ్రీనివాసరావు గారు మేడం మీద ఉన్నారండి? లేరండి, మినిస్టర్ గారితో ఏదో మాట్లాడాలని హైదరాబాద్ వెళ్ళారు. ఎప్పుడు వస్తారో తెలీదు. పర్వాలేదు, తాపిగా రమ్మనండి, పర్వాలేదు. ఇంతకు మీరు? వస్తాను, ఆ పాయింట్కి తర్వాత వస్తాను. అన్నట్లు అబ్బాయి ఏం చేస్తున్నాడు? పట్నంలో చదువుతున్నాడు. వెరీ గుడ్. ఇంతటితో వార్తలు సమాప్తం. ఇందాక మీరెవడి గారు? ఓ, నేనెవరినను కదూ. చూడండి, ఈ ఇంటి యజమాని శ్రీ శ్రీనివాసరావు గారు సతీమణి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి అన్నగారైన స్వర్గీయ వంకాయల రాఘవయ్య కుమారుణ్ణి, మీ మేనల్లుణ్ణి వికే గిరి బిఏబిఎల్. గిరి? అవునత్తయ్య. అత్తయ్య గిరి బాబు, గిరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? నువ్వు లత ఏమైపోయారోనని ఈ 14 ఏళ్ళు నేనెంత కుమిలిపోయానో తెలుసా? తెలుసత్తయ్య, మా కోసం నీ మనస్సు ఎంత లాడిపోతుంది మాకు బాగా తెలుసు. కానీ నా చెల్లెలు అనాథ కాదని, దాన్ని పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దే శక్తి నాకుందని మామయ్య ముందు నిరూపించుకోవడానికి ఇన్నాళ్ళు ఆగారత్తయ్య. ముందు నేను లతను చూడాలా? పదా. చెల్లెమ్మా రామ్మా, అత్తయ్యకి నమస్కారం పెట్టు. లత, అమ్మా, తల్లి, నా బంగారు తల్లి, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడగలుగుతాననుకోలేదమ్మా. అత్తయ్య? అవునమ్మా, 14 ఏళ్ల నాటి మాట. అన్నపూర్ణమ్మ గారు, మీ అన్నగారు చెట్టు నుంచి కింద పడ్డారు. చేతుల మీద ఇంటికి తెచ్చాం. అవన్నీ చెప్పడానికి సమయం లేదమ్మా. మీ వదిలిపోతూ ఈ పసికంతులు ఇద్దరిని నాకు అప్పు చెప్పిపోయిందమ్మా. నేను నీకు అప్పు చెబుతున్నానమ్మా. అన్నయ్య, నువ్వేం దిగులు పెట్టుకోకన్నయ్య. లతను, గిరిని నా గుండెలో పెట్టుకుని కాపాడుతానన్నయ్య, కాపాడుతాను. అంతేకాదన్నయ్య, వదిలి కోరిక కూడా తీరుస్తాను. లతను నా కోడల్ని చేసుకుంటానన్నయ్య. అవునన్నయ్య. మాట అయితే ఇచ్చాను గాని నిలుపుకోలేకపోయానమ్మా. అవునమ్మా, నిన్ను నా చేతుల మీదుగా పెంచి పెద్ద చేశానన్న తృప్తి నాకు పేలకుండా చేశాడమ్మా వీడు. క్షమించత్తయ్య, చెల్లెమ్మ ఏడుపు సహించలేక పసికిందన్న కనికరం కూడా లేకుండా మామయ్య ఆ రోజన్న మాటలు గుర్తున్నాయి. పూర్ణం, ఏమిటా ఏడుపు? తల పగిలిపోతుంది. కాసేపైనా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. దిక్కులేని పిల్లల్ని పెంచడానికి కావలసిన అనాథాశ్రమాలు ఉన్నాయి. కావాలంటే గిరి మన ఇంట్లోనే ఉంటాడు. కానీ ఆ పిల్లని మాత్రం రేపే అనాథాశ్రమంలో చేర్పిస్తాను. నా మాట వినగానే నా గుండె తరుక్కుపోయింది అత్తయ్య.
తెల్లవారితే మావయ్య అన్నంత పని చేస్తాడని చెల్లాయిని బుధాన వేసుకుని పట్నం పారిపోయాడు. పడరాని పాటలు పట్టారత్తయ్య. చాలు చాలు, ఇంకేం చెప్పకు. మీ మామయ్య కూడా జరిగిన దానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. ఆయన ఊరు నుంచి రాగానే అన్నీ చెప్పి వేసవి సెలవుల్లో పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను. అయితే తాళాలు ఇచ్చి ఇస్తానురా. రేపైనా దీని చేతికి ఇవ్వాల్సిందేగా. ఈ తాళం చెవులు కదత్తయ్య, మా ఇంటి తాళం చెవులు. చెల్లాయి పెళ్ళైన తర్వాత ఎలాగో మీ ఇంట్లోనే ఉండాలిగా. ఈ 4 రోజులైనా మేమిద్దరం మా ఇంట్లో ఉందామని. అవునరా, నా పుట్టెలు కడకడలాడుతూ ఉంటే చూడాలని నాకు ఉంది. రేపు ఎడుదురు గాని. పదమలత, పడుకుందు గాని. లవ్ 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 మాది ఈ ఊరేనండి. ప్రిన్సిపాల్ గారు బాగున్నారా? ఇప్పుడు మీసాలు లేవండి, తీసేశారు. మరి ఇంకే కానివ్వండి. నన్నేనండి? అవునండి. థ్యాంక్స్ అండి. ఎందుకండి? మీరు భలేవారండి. మీరు కాదా అండి? కాదండి, నాకంటే మీరే భలేవారండి. పర్వాలేదే. అవునండి, నేను ఈ మధ్య పర్వాలేదండి. సరే వెళ్ళండి. వెళ్ళండి. ఏ చెప్పనా అండి? ఇష్టం లేకపోతే మానేయండి. ఇష్టమేనండి. నేనండి మిమ్మల్ని మిమ్మల్ని నేనండి. తెలిసిందా అండి? లేదండి. అదేనండి, నేను మీకోసం ఏమైనా చేస్తాను. అయితే ఈ కాలువలో దూకమంటే